ఇక కోనసీమ జిల్లాలోని మరో లంక గ్రామం కోడేరు లంకలో వరద పరిస్థితిని మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గోదావరికి పెరుగుతున్నటువంటి వరద అలాగే ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి గోదావరితో లంక గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. ఏటా కూడా ఉధృతంగా గోదావరి ప్రవహిస్తూ ఉండడంతో కొన్ని గ్రామాలు దాదాపు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది, కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో ఒక భాగమే ఈ పీగన్నవరం సమీపంలో ఉన్నటువంటి కోడేరు లంక. ప్రస్తుతం మనం కోడేరు లంక గ్రామం వద్ద ఉన్నాం. లంక గ్రామం ఇది, చుట్టూ గోదావరి ఉంటుంది, మధ్యలో ఇక్కడ గ్రామం అనేది ఉంటుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు ఇక్కడ గోదావరి చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. ఎగువ నుంచి 15 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వస్తుంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నుంచి చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఈ నీరు దిగువకు రాగానే ఈ వశిష్ట వైనతేయి పాయలుగా విడిపోతుంది. ఈ ప్రాంతం చూడవచ్చు చాలా అఖండంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతంలోనే 2 భాగాలుగా విడిపోతూ ఉంటుంది. ఇటువైపు వశిష్ట, అటువైపు వైనతేయగా 2గా విడిపోతూ ఇటు సముద్రంలోకి కలిసేటువంటి ప్రాంతం ఇది. ఈ గ్రామాల మధ్యలోనే, ఈ ప్రాంతం మధ్యలోనే పలు లంకలు కూడా ఉంటాయి. ఈ లంకలోనే ప్రస్తుతం కోడేరు లంక అనేటువంటి గ్రామం ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ నదిలో దాదాపు 150 మీటర్ల ముందుకు గత 2-3 సంవత్సరాల కిందట గ్రామం ఉండేది. ప్రతి సంవత్సరం కూడా గోదావరి పెద్ద ఎత్తున ప్రవాహిస్తుండడంతో ఈ ప్రవాహ ఉధృతికి ఈ గ్రామంలో దాదాపు కోతకు గురవుతుంది, చాలా పెద్ద ఎత్తున కోతకు గురవుతుంది. దీంతో గ్రామం మొత్తం కూడా నామరూపాలు లేకుండా పోయేటటువంటి పరిస్థితి కొన్నేళ్లలోనే వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ గ్రామానికి రివిట్మెంట్ ఏర్పాటు చేయాలి, వాళ్ళు కూడా కట్టాలి అని చెప్పేసి గ్రామస్తులు అధికారులను గత ప్రభుత్వం కోరినప్పుడు కూడా ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో క్రమంగా ఇటు ప్రవాహం పెరగడంతో ప్రతి సంవత్సరం కూడా కోతకు గురవుతుంది. ప్రస్తుతం ఇప్పుడు ప్రవాహం పెద్ద ఎత్తున రావడంతో గ్రామంలో ఉన్నటువంటి పలు ఇళ్ళు కూడా ఈ నదిలో పడిపోయిన పరిస్థితి ఉంది. కోత ఎక్కువగా ఉండటంతో ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు. వారిని అడిగి ఇక్కడ ఉన్న సమస్య ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎట్లా కోతకు గురవుతుందండి మీ గ్రామం, ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? ఇలా గోదావరి పెరిగినప్పుడల్లా మరి ఇరిగిపోతుందండి. నానిపోయి ఇరిగిపోతుందండి. ఇరిగిపోయి మరి ఇంకా అంతగా మేము చేసేది ఏమీ లేదు, మా చేతుల మీద ఏమీ లేదండి. ఇదంతా ప్రభుత్వాన్ని ప్రతిసారి పేదైపడి అడుగుతున్నాం. అసలు ప్రభుత్వం పట్టించుకోవట్లేదండి. ఎందుకంటే ఆ దరికి కాకుండా ఈ దరికి కాకుండా మధ్యలో ఉండిపోయాం మేము. పోనీ ఈ దరికైనా యువతలు కూడా ఎంతో దూరం లేదు కదండి, కొంచెమే, ఒక 5 బార్లు 6 బార్లు ఉంది. ఆ మాత్రం దానికి పొరపాటును కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఆలోచన చేయట్లేదు. ఈ గోదావరి మధ్యలో ఉన్నాం, చాలా ఇబ్బందులు పాలవుతున్నాం, చాలా శ్రమలు పాలవుతున్నాం, చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఇది ఏమైనా పైకి ఎక్కింది అనుకోండి, మేము ఎక్కడికి వెళ్ళాలి ఏంటండి? మేము ఎక్కడికి వెళ్ళాలి? ఈ కట్టామంటే స్థలాలు లేని కారణంగా ఈ స్థలంలోనే కట్టుకున్నాం ఏంటండి. ఎవరిస్తారు స్థలం? అంత డబ్బు పెట్టి ఎక్కడ కొనుక్కోగలం ఏంటండి? ఆ రీతిగా మా పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం వారు సహకరించి ఏమైనా చేస్తారన్న మా ఆశ అదండి. సో ఇట్లా ప్రవాహం ఉధృతంగా వచ్చినప్పుడు మీ ఇంటికి సమీపానికి కూడా వచ్చిన పరిస్థితి గోదావరి. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? రాత్రి వేళలో కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? ఆందోళన ఎట్లా చేస్తున్నారు? పాములు వస్తాయి కదండి, పాములు అవి వస్తాయి, 3 పాములు వస్తాయి. ఏం చేయమండి? ఉద్రేకం, ప్రాణాలు చేతితో అట్టుకుంటూ ఉంటామండి. గోదావరి కిందకి వెళ్ళిందాక ప్రాణాలు చేతితో అట్టుకుని అంత భయంకరంగా బ్రతుకుతున్నాం. చూడండి, ఇప్పుడు ఫోటో తీశారు, ఎంత చెత్త వెళ్ళిందండి. ఆ చెత్తలో పాములు ఉంటాయి, ఆ చెత్తలో పాములు ఉంటాయండి. అయితే మరి ఏం చెయ్యం? ఇవి ఉండే మార్గం లేదు. ఎవరింటికాడైనా ఉంటామనుకోండి, ఓ రోజు ఉండేస్తారు, 2వ రోజు ఉండేస్తారా? ఉండేవరు. అంతా ఇబ్బందేనండి. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవట్లేదు. ఎందుకు? 2వ బ్రిడ్జి ఆ పక్కన కట్టేశారు. ఆ పక్కన కట్టేయడం వల్ల కాలువలు కిందకు ఉండడం వల్ల ఇదేమవుతుందంటే నీరు ప్రభావం ఇటు ఎక్కువైపోతుందండి. లేకపోతే అటే ఉండేది, ఇటు ఎక్కువైపోతుంది. ఆ శోధన ఎవరో పట్టించుకోవట్లేదు, మమ్మల్ని గురించి ఎవరో ఆలోచన చేయట్లేదు. ఇదండి సంగతి. ఏం చేయాలంటారు? రివిట్మెంట్ కడితే బాగుంటుందని మా ఉద్దేశం అండి. ఏది గోడ కడితే దానివల్ల మాకు ఇబ్బంది ఉండదని మా ఆలోచన. అదండి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటేది, గోడ కట్టించాలని మేము ఆశపడి అడుగుతాము. అదండి. మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ గ్రామం కోతకు గురవుతుంది? ఇప్పటివరకు ఎన్ని ఇళ్ళు కోతకు గురయ్యి ఎంత మేర ఇక నదిలో కొట్టుకుపోయిన పరిస్థితి? సార్ ఇది 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి కదా సార్ ఇది జరుగుతున్నది. దగ్గరలో నేను చిన్నప్పటి నుంచి దగ్గరలో 20 నుంచి 25 సంవత్సరాలు నుంచి జరుగుతుంది సార్. అలాగే ఈ మధ్యలో అయితే నేను వైసీపీ గవర్నమెంట్లో అయితే ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్కి లెటర్లు పెట్టడం జరిగింది. అలాగే కొన్ని సంవత్సరాల క్రితం
అలాగే ఇప్పుడు కూడా నేను చాలాసార్లు మేము కలెక్టర్ ఆఫీస్ కానీ మళ్ళీ ఎమ్మెల్యే కానీ ఇలా ఇవ్వడం జరిగింది సార్. చాలా సంవత్సరాల నుంచి ఫొటోస్ తీయని ఏంటి వీడియోలు పెట్టి స్టేటస్లు పెట్టి ఇవన్నీ చేసుకున్నాను సార్. ఎవరైనా రెస్పాండ్ అవుతారని దీని గురించి అయితే ఎవరు పట్టించుకోవట్లేదు సార్. దగ్గదలు 2026లో అయితే మైల్ అయితే అక్కడ పడిపోయింది సార్. అది దాని దగ్గదలు ఆ రోజు అప్పుడు 2026లో దగ్గదలు 50 ఇల్లు పడిపోయినాయి సార్. అలాగా దగ్గదలు 200 ఇల్లు మొత్తానికి నీటిలో కొట్టిపోయినాయి సార్. ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు సార్. ఒక టీడీపీ గవర్నమెంట్ కానీ వైసీపీ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు సార్. ఇది ఇక్కడ ఎంతో దీనికి ఆల్రెడీ చాలాసార్లు మేము ఇలాగే చాలామంది వచ్చి అడుగురు సార్. దీనికైతే పూర్తి పరిష్కారం ఏంటంటే సార్ దీనికి రోడ్మెంట్ అనేది మాకు చాలా అవసరం సార్. ఇది ఎందుకంటే కొంతమంది ఇల్లు ఉన్నాయి సార్, వాళ్ళకి కొంతమందికి స్థలాలు కూడా లేవు సార్. ఇందులోను ఇల్లులు కూడా ఎవరికీ లేవండి. మాకేంటి పరిష్కారం ఏంటంటే సరైన మార్గం ఏంటంటే మాకు రోడ్మెంట్ కానీ ఏదైనా కట్టుబడి కానీ ఏదైనా చేస్తే మాకు కొంచెం ఇబ్బంది ఉండకుండా ఉంటుంది సార్ మాకు. ఎందుకంటే రాకపోకలు ఉంటాయా మీ గ్రామానికి? రోడ్డు సదుపాయం అన్నీ ఉందా? ప్రస్తుతం ఎట్లా ఉంది పరిస్థితి? ఎట్లా రాకపోకలు చేస్తున్నారు? రోడ్డు సదుపాయం అన్నీ ఉన్నాయి కానీ సార్ ఎక్కువగానే వాటర్ కానీ వస్తే మాకు చాలా ఇబ్బంది పడతాం సార్. మేము అవతలకి వెళ్ళడానికి ఏదైనా ఏంటి నిత్యావసర సరుకులు అయితే తెచ్చుకోవడానికి మేము చాలా ఇబ్బంది పడతాం సార్. దీనికి ఏంటంటే సార్ ఇలాగ చాలా మంది వస్తున్నారు. చాలా మంది ఏంటంటే ఒకరిద్దరుగా సార్, చాలా మంది ఒక 10 మంది ఒక 20 మంది అలా వచ్చి అడిగారు సార్. ప్రతిసారి ఏంటంటే దీనికి సరైన మార్గం ఏంటంటే మాకు రివర్ట్మెంట్ వేయడమే సార్. ఏ గవర్నమెంట్ మెయిన్ ఏంటంటే అదని ఇదని చేస్తున్నారు కానీ అంటే ప్రతి ఒక్కరు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తున్నారు సార్. ఎమ్మెల్యేగా ఎవరైనా సరే సార్ ఇది టీడీపీ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ ఉంది కాబట్టి మీ ఈ గవర్నమెంట్కి చెప్తున్నాం. అప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ ఉండేవారు సార్. ఆ గవర్నమెంట్ కూడా మేము చెప్పాం సార్. ఇలాగా దీని గురించి లెటర్లు పెట్టడం, కలెక్టర్ ఆఫీస్ పెట్టడం ఇవన్నీ చేసాం. ఎవరు ఈ గవర్నమెంట్ అంటే మేము అడిగేది ఏంటంటే దీనికి రివర్ట్మెంట్ అనేది మాకు చాలా అవసరం సార్. దీని గురించి మాకు రివర్ట్మెంట్ అనేది మాకు వేస్తే మాకు చాలా సంతోషం సార్. ఇది సో ఇది పరిస్థితి. మొత్తంగా చూస్తే కనుక ఇటు లంక గ్రామాల్లో అయితే చాలా వరకు ఈ ప్రవాహం పెరగడంతో చాలా తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని చెప్పవచ్చు. ఇటు చాలా గ్రామాల్లో దాదాపు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొత్తం 32 లంక గ్రామాలు ఉండగా అవన్నీ కూడా ప్రస్తుతం అయితే జల దిగ్బంధంలో చిక్కుపోయిన పరిస్థితి ఉంది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి ఉంది. అంతా కూడా పడవల్లో వెళ్తున్న పరిస్థితి ఉంది. అధికార యంత్రాంగం వెంటనే ఇక్కడ పడవలను ఏర్పాటు చేసి వారిని ప్రస్తుత రవాణా సదుపాయాలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే చాలా గ్రామాలు కూడా వంతెన నిర్మించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే కొన్ని గ్రామాలు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రామాలు లాంటి గ్రామాలు కొన్ని ఉన్నాయి. వీటిలో పూర్తిగా నదీ కోతకు గురవుతున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా రివిట్మెంట్ ఏర్పాటు చేసి తమ గ్రామాలను రక్షించాలని చెప్పేసి కూడా ఇక్కడ లంకవాసులు కోరుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ సూర్యప్రకాష్ కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి.